మిత్రమా, సంతోషమే స్వర్గం, దుఃఖమే నరకం. అది ఎప్పుడో ఎక్కడ ఏమిటి అడగొద్దు. ఇందుగలడు అందులేడని సందేహం పనిలేదు. ఇందు అంటే ఇక్కడ, అందు అంటే అక్కడ. ఇది అది అంటున్నావు. అర్థం ఇది పరమాత్మే, అది పరమాత్మే. రెండింటికి మూల కారణం బెవడు, అనాది మధ్య లయుండెవడు, సర్వము తానే అయిన వాడెవడు. మిత్రమా, అలాంటి పరమాత్మ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం. పరమాత్మ కూటస్థుడు, అచలం, ధ్రువం. అలాంటి పరమాత్మకు అనంత కోటి ప్రణామాలు అర్పిస్తూ, సహోదర, నరునికి ఆభరణం రూపం. ఆ రూపానికి ఆభరణం పవిత్ర గుణం. ఆ పవిత్ర గుణానికి ఆభరణం ఉత్తమ జ్ఞానం. ఆ ఉత్తమ జ్ఞానానికి ఆభరణం ఉన్నతమైన సమయస్ఫూర్తి గల క్షమ. సమయస్ఫూర్తితో ఉంటేనే క్షమకు శోభ. ఒక సాధువు దారింట పోతుంటే పశువుల కాపరిలో, స్వామి, ఈ పుట్టలో పెద్ద పాముంది, ఈ పాము మమ్మల్ని భయపెడుతుంది, ఈ పోటు ఈ బాధ భరించలేకున్నా దారి చూపండి స్వామి. అంతే సాధువు, సర్పమా రండి అన్నాడు. వెంటనే సర్పం వచ్చి స్వామి ముందు నిలబడినది. చూడు, ఎన్ని జన్మలో కర్మ చేసి పాము కన్నా లేదు పాపిష్టి జన్మంబు. అయితే అలాంటి పాము కూడా చెప్పినట్లు నాట్యం చేస్తుంది. కనుక సర్పమా, ఈనాటి నుంచైనా సాధు జీవనంతో జీవితాన్ని సాగించుము అంటూ ఒక మంత్రాన్నిచ్చి సాధు వెళ్ళిపోయాడు. అయితే కాలచక్రం తిరిగింది. కొంతకాలానికి సాధు ఆ దారిలో వచ్చాడు. అప్పుడు పశువుల కాపర్లు, స్వామి, నువ్వు ఆ రోజు ఏమి మంత్రం వేసావో, ఏమి మత్తు జల్లినావో గాని సర్పంతో మాకు బాధే లేకుండా పోయింది స్వామి అన్నాడు. అవును, ఎక్కడుంది అది? సాధువు మాట చెవిలో పడి సర్పం పుట్టలో నుంచి బయటకు వచ్చింది. కానీ చూస్తే బలహీనమై కృషించి వికృత రూపంతో కనిపించేసరికి సాధువు జాలిపడి, సర్పమా, ఎందుకు ఇలా అయిపోయావు? స్వామి, మీరు చెప్పినప్పటి నుండి సాధు జీవనమే ధ్యేయంగా భావించి చరిస్తున్నా. అయితే నా సాధు జీవనం ఈ పశువుల కాపర్లు అలబోకగా గ్రహించి నన్ను బాధించడం, కొట్టడం ఇలా చేస్తున్నారు ప్రభు. అయ్యో సర్పమా, ఎంత పొరపాటు చేశావు. వారు కొట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు నువ్వు బుసగొడితే తప్పేమిటి? కాటేయొద్దు, అంతేగాని బుసగొట్టుకొని నిన్ను నీవు ఆత్మరక్షణ గావించుకో. ఇప్పటి నుంచైనా భద్రం సుమా అంటూ హెచ్చరించి సాధువు చెప్పిన ఆ సదుపదేశం సర్పానికి సద్వినియోగమైంది. కనుక మిత్రమా, బుసగొట్టు, కాటు వద్దు. సందర్భాన్ని బట్టి మంచికి మంచినే పంచిపెట్టు, చెడ్డకు చెడ్డనే పంచిపెట్టు. కారణం, ఇప్పుడుండే ప్రస్తుత యుగంలో మంచి 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 అంటే నిన్ను ముంచే పారేస్తారు. మంచి వాని దగ్గర మంచిగా ఉండు, చెడ్డవాని దగ్గర చెడ్డగా ఉండు. సమయాన్ని బట్టి అంటే కీలును పట్టి వాత పెట్టు. లేదంటే తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్దులు కుట్టడమే దాని పని. మిత్రమా, దరిద్రుని పెళ్లికి వడగళ్ల వాన పడితే ఎలా ఉంటుందో అలాగే అపకారులకు, మూర్ఖులకు, దుష్టులకు నువ్వు ఎంత అధికారం ఇచ్చే వారు
అల్పబుద్ధి వానికి అధికారం ఇచ్చిన దొడ్డవారిని అలా తొలవగొట్టు. చెప్పు తినుడి కుక్క చెరుకు తీపెరుగున. కనుక చాలా భద్రం సుమా. ఈ కలియుగంలో మానవుడు జీవించాలంటే అవగాహన ఎంత అభివృద్ధి అవుతుంటే అతని జీవన విధానం బంగారు బాటలో ప్రయాణం సాగిస్తుంది. కనుక అంతా మన మంచికే. కానీ భావాద్వైతం సదా కుర్యాత్, క్రియాద్వైతం న కుర్యాత్. భావనలో అందరిలో ఉన్నది పరమాత్మేనే దృష్టి పెట్టుకో. బాహ్యానికి మాత్రం ఎవరితో ఎలా ప్రవర్తించాలో అలా జీవిస్తే నీ జన్మ ధన్యం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షితే యోగయుక్తాత్మ సర్వత్రా సమదర్శనః. కనుక భావనలో మాత్రం అంతా బ్రహ్మస్వరూపంగా భావించు. బాహ్యంలో దేనిని ఎలా గౌరవించాలో, ఎవరిని ఎలా సేవించాలో కీలు తెలుసుకొని నీ జీవితాన్ని నడుపుకో. తెలుసుకుంటే నీ బ్రతుకంతా లీలే, తెలియకపోతే బ్రతుకంతా గోలే. మిత్రమా, నా భార్య, నా బిడ్డలు, నా బంధువులు, నా పొలం, నా ధనం ఇలాంటి భ్రమలతో జీవితాన్ని వృధా చేయకుండా పరమాత్మ ప్రసాదించిన వరంగా భావించి సద్వినియోగం చేసుకో. జీవితం అంటే ఎంతో విలువైనది. నువ్వు వాడుకునే విధానాన్ని బట్టి నీ జీవితం వజ్రంలా మెరుస్తుంది. వాడుకునే విధానం తెలియకుంటే నిన్ను వధిస్తుంది. కనుక మనసే బాధలకు దుఃఖాలకు మూలం. ఈ మనసు దీని యొక్క ధర్మం ఏంది? మోహంతో శోకంతో కుంగిపోవడం. మరి ప్రాణం ధర్మం ఏంది? ఆకలి దప్పికలతో అలమటించడం. దేహ ధర్మం ఏంది? చావు పుట్టుకలతో సమసిపోవడం. మిత్రమా, ఈ మూడు నీ ధర్మాలు కాదు. ఆత్మ జ్ఞానస్వరూపం, దేహం మాంసస్వరూపం. కనుక పంచకోశాలు నేను కాదని పరిశోధించి తెలుసుకో. అన్నమయ కోశం దేహం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం ఈ మూడు సూక్ష్మ శరీరం. కానీ ఆనందమయ కోశం కారణ శరీరం. ఈ మూడు విధాలుగా స్థూల సూక్ష్మ కారణ ఈ మూడు శరీరాలు నువ్వు ఎన్నడూ కాదు మిత్రమా. నువ్వు కేవలం అశరీరి అంటే ఆత్మస్వరూపానివి. అశరీరి శరీరంలో ప్రవేశించి నటిస్తుంది. కనుకనే మనం మన ఆత్మ బలంతో దృఢ నిశ్చయంతో జీవితాన్ని ముందుకు నడపాలి. దృఢ నిశ్చయునికి అసాధ్యమే లేదు. చూడు మిత్రమా, తీగలు ఎంతగా విజృంభించి మహావృక్షాన్ని పెనవేసుకొని పైకి పెరిగి ఆ వృక్షాన్ని హేళన చేస్తున్నాయి. ఏమిటి? ఓహో వృక్షమా, నువ్వు ఎంతకాలం బతికినా నీ జీవితం అంతే. మేం చూడు మొన్న పుట్టాం, మరి కొద్ది కాలానికే నిన్ను మించి పైకి ఎదిగాం. నీ పైన 4 బార్లు పెరిగాం. నీ బతికెందుకు అంటూ చులకన చేస్తున్నాయి. అప్పుడు ఆ వృక్షము చిరునవ్వుతో, నా పసికునలారా, నా పసి బిడ్డలారా, మీ నాటకాలు నాకు, మీ డ్రామాలు ఎంతో కాలం నుండి చూస్తున్నా. మీరు నాన్నాళ్ళు గంతులేస్తారు, మళ్ళా వాడి ఒక్కలై రాలిపోతారు. కానీ నేను స్థిరంగా ఉన్నాను. ఓ మిత్రులారా, ప్రియ భారతీయులారా, ఈ ప్రపంచంలోని సమస్త మతాలకు మూలం ఆత్మ ఒక్కటే. కనుకనే ఏ యదా మాం ప్రపద్యంతే స్తాంస్తదైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఈ ప్రపంచంలో భాషలు ఎన్నో భాషలున్నాయి. కానీ అన్నింటిలో భాష, అమర భాష సంస్కృతం ఒక్కటే రారాజు. ఏనాటికైనా సంస్కృతం సంస్కరించి ప్రపంచాన్ని సంరక్షిస్తుంది. మిత్రమా, ఈ భారతీయ మార్గం సనాతనమైనటువంటి సత్యమతం. సత్యమాత, పితాజ్ఞానం, ధర్మోభ్రాత, దయసక, శాంతిపత్ని, క్షమాపుత్ర ఈ 6 మందితో ఎవడైతే అనుబంధాన్ని పెంచుకుంటాడో
ఆత్మీయతను అనుకువను అభివృద్ధి చేసుకుంటాడో అతని జీవితం ధన్యం. కనుక మిత్రులారా, ప్రపంచంలో మనం సాధించవలసింది ఏమిటి? సాధించవలసింది మన జీవిత లక్ష్యం ఏమిటి? ఏ ఆలోచన లేకుండా నిర్మలంగా నిశ్చలంగా ఉంటే అదే నీ సత్య స్వరూపం. నువ్వు ఏదైనా ఆలోచన చేస్తున్నావంటే భ్రమలకు బంధాలకు నిన్ను నీవే కట్టేస్తున్నావు. మిత్రమా, లేస్తే అలా ఇంది కడలిలో సముద్రంలో కదలిక ఏర్పడితే కెరటాలైనవి. కదలిక లేనప్పుడు సముద్రమై నిర్మల గంభీర స్వరూపమై భాసిస్తుంది. మిత్రమా, నీలో శరీరము, దేహం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, మమకారం, అహంకారం ఇలాంటి అజ్ఞాన జాడ్యమంతా కల్పించుకొని ఈ యొక్క కుహనావాదుల యొక్క కుటిల అజ్ఞాన విషయ రాజకీయాలలో నీ మనసు నిన్ను పతనం చేస్తుంది. కనుకనే పరమాత్మ అపరా ప్రకృతి పరా ప్రకృతిని రెండున్నాయి నాయన. అపరా ప్రకృతి నా యొక్క బాహ్యమైనటువంటి లీల, అంతర్ప్రకృతి అదే పరా ప్రకృతి. అదే భూమి రాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారమితీయం మే భిన్నా ప్రకృతి రష్టద. కనుక భూమి ఆకాశం పంచభూతాలు 5, మనసు బుద్ధి అహంకారం ఈ 8 పరమాత్మ యొక్క అష్ట ప్రకృతి. ఈ అష్ట ప్రకృతికి అతీతంగా అనంత కోటి విశ్వాన్ని తనలో ఆవగింజలాగా దర్శించే ఆత్మశక్తి మహోన్నతమైంది. కనుకనే అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయ మవ్యయ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. కనుక అనాది స్వరూపమైన ఆ పరమాత్మ అవ్యయం, అంటే ఏ నాటికి వ్యయం కానే కాదు. మిత్రమా, అలాంటి అవ్యయమైనటువంటి నీ ఆత్మ ఎన్నడూ అంటబడలేదు, అలాగే ఎన్నడూ విడిబడలేదు. తన స్థితిలో తానే ఉంది. ఈ పరమ సత్యాన్ని గుర్తించడమే పరమానంద ప్రాప్తికి ఏకైక మార్గం. మిత్రమా, ఈ అనంత కోటి ధనములన్నీ గుట్టబోసిన పరమార్థ ధనం ముందు గడ్డిపోసలతో సమానం. కనుక ప్రతి మనిషి యొక్క ప్రధాన కర్తవ్యం పరమార్థాన్ని సంపాదించడమే. పరమ అర్థం అంటే పరమాత్మ ప్రాప్తి. అదే జీవన లక్ష్యమని భావించి సదా చిదానంద రూపం శివోహం అనే ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మమై సత్యం శివం సుందరమైన నీ చిదాత్మను పరమాత్మ స్వరూపంగా ఆరాధించు. మిత్రమా, నీ పరమాత్మ నీలో నిండి ఉండడం వల్లనే నీ ఇంద్రియాలు నకసిక పర్యంతం నిరంతరం విభ్రాజమానకరంగా వర్ధిల్లుతున్నాయంటే దానికి ఆధారం నీ ఆత్మే. నీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కన్నెందుకు బాధపడుతుంది, కన్నీరు గారుస్తుంది? అదే ఆత్మ యొక్క వైభవానికి ఒక మచ్చుతునక. జాగ్రత్త మిత్రమా, జీవితాన్ని ధన్యం చేసుకో. అతోవా ప్రాప్ససి స్వర్గం జిత్వావా భోక్ససే మహేం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయి కృతనిశ్చయ. కాబట్టి బాహ్యమైన ఇంద్రియాలను జయిస్తే ఒక సుఖం, అంతరింద్రియాలను జయిస్తే మరొక సుఖం. కానీ రెండింటిని కూడా త్యజిస్తే ఉన్నది ఆత్మసుఖం. ఓం స్వస్తి.